టికెట్ల కేటాయింపుల విషయంలో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. ఇప్పటి వరకు ఖరారు చేసిన స్థానాల్లో కొన్నింటిపై అసమ్మతి నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తులను టీడీపీ అధిష్టానం బుజ్జగించలేకపోతోంది. సత్తెనపల్లిలో కోడెల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి చంద్రబాబుతో 30 గంట పాటు సమావేశమైన కోడెల సత్తెనపల్లిని వదులుకోవడానికి ఏమాత్రం అంగీకరించలేదు. దీంతో ఆయనకే సీటు ఖరారు చేశారు. అయితే ఆయన వ్యతిరేక వర్గం మాత్రం కోడెల అభ్యర్థిత్వాన్ని అంగీకరించట్లేదు. సత్తెనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించాలని అసమ్మతి వర్గం నిర్ణయించింది. మరొక వైపు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం విషయంలో కూడా ఇదే రగడ నడుస్తోంది. దర్శి నుంచి పోటీ చేయాలని ఉగ్ర నరసింహారెడ్డికి చంద్రబాబు సూచించినా అందుకు ఆయన సిద్ధంగా లేరు. ఒంగోలు పార్లమెంట్ నుంచి కాకుండా దర్శి నుంచే సిద్ధారాఘవరావును బరిలోకి దింపాలని డిమాండ్ చేస్తూ ఆయనకు అనుకూల వర్గం అమరావతికి రానుంది. మరోవైపు నంద్యాల అసెంబ్లీ సీట్ కోసం ఏవీ సుబ్బారెడ్డి పట్టుబడుతున్నారు. రాప్తాడు నుంచి తన కుమారుడు పరిటాల శ్రీరామ్కు టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరే ఆలోచనలో ఉన్నారు పరిటాల సునీత. రంపచోడవరం టీడీపీ అభ్యర్థి బంతల రాజేశ్వరిపై వ్యతిరేకత రావడంతో క్యాండిడేట్ ను మార్చే అవకాశాలైతే అక్కడ కనిపిస్తున్నాయి. చిన్నంబాబు రమేష్, ఫణీశ్వరమ్మ, సీతంశెట్టి పేర్లను పరిశీలిస్తున్నారు. టికెట్ల కేటాయింపుల విషయంలో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. ఇప్పటి వరకు ఖరారు చేసిన స్థానాల్లో కొన్నింటిపై అసమ్మతి నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. పిఎంఆర్ చెప్పండి, టీడీపీ పార్టీలో నెలకొన్న ఈ అసమ్మతులు కావచ్చు, వ్యతిరేకతలు కావచ్చు, లుకలుకలు కావచ్చు, ఎవరికి ప్లస్ కాబోతున్నాయి? పార్టీని ఎటువైపు తీసుకుపోతున్నాయి? ప్రతిభ మొత్తంగా చూసుకుంటా ఉంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ అధినాయకత్వం ఎంత ఫాస్ట్ గా వెళ్లాలనుకుంటుందో కొన్ని నియోజకవర్గాల విషయానికి వచ్చేసరికి అదే విధంగా పేటముడి పట్టడంతో కాకుండానే అసమ్మతి శాఖలు, అసంతృప్తి శాఖలు కూడా పెద్ద ఎత్తున రాజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పార్టీకి సంబంధించి పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్ నేతగా ఉన్న కోడెల అభ్యర్థిత్వం విషయంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడం అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు జీర్ణించుకోలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడెల సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికే సుముఖత కనబర్చారు. వాస్తవానికి నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా టీడీపీ అధినాయకత్వం కోడెలకు సూచించినప్పటికీ తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సత్తెనపల్లి నుంచే పోటీ చేయాలని చెప్పి భీష్మించుకుని ఉన్న కోడెల శివప్రసాద్ ఒక్కసారి తన పంతాన్ని నెగ్గించుకుని వెళ్లారు. అయితే మళ్ళీ పెద్ద ఎత్తున వ్యతిరేకత సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్థానికుల నుంచి, స్థానిక నాయకత్వం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు రాయపాటిని, మరొక వైపు కోడెల శివప్రసాద్ ని హుటాహుటిన పిలిపించడం జరిగింది. దాదాపు 30 గంటల సేపు కోడెలతో చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరిపారు, చర్చలు చేశారు. వీలుంటే నరసరావుపేట ఎంపీ స్థానానికి పోటీ చేయాలి, అక్కడ ఆ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి, అలాగే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా గానీ గెలుపు అవకాశాల మీద ఈ అసమ్మతుల వ్యవహారం పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే నరసరావుపేట ఎంపీ స్థానానికి కనుక కోడెలు వెళ్తే బాగుంటుందన్న భావనను, అభిప్రాయాన్ని కోడెల ముందు ఉంచినప్పటికీ కోడెలు మాత్రం ససేమినట్టుగా తెలుస్తుంది. తాను సత్తెనపల్లి నుంచే ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి డిసైడ్ అయినట్లుగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్న వ్యతిరేకతకు సంబంధించిన నిరసనలు కావచ్చు, ఎన్ని రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన మనుషులు ఈ విధంగా చేస్తున్నారు, కావాలనే వ్యతిరేకత ఉన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారన్న భావన కూడా ఇదే సందర్భంగా రాయపాటి సాంబశివరావు మీద కూడా చంద్రబాబు నాయుడు వద్ద కోడెల ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద 30 గంటల సేపు చర్చలు జరిపిన అనంతరం కూడా కోడెల శివప్రసాద్ వెనక్కి తగ్గడానికి ఇష్టపడని నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం కూడా కోడెలకి సత్తెనపల్లి టికెట్ ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సత్తెనపల్లి అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా సత్తెనపల్లిలో కోడెల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు ఇవాళ కూడా కొనసాగించాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న అసమ్మతి నేతలు నిరసన ర్యాలీలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. సో ఇది టీడీపీకి కొంత సంక్లిష్టమైన పరిస్థితిగా చెప్పుకోవచ్చు. మరొక వైపు దర్శి నియోజకవర్గం నుంచి ఉగ్ర నరసింహారెడ్డిని పోటీ చేయాల్సిందిగా పార్టీ అధినాయకత్వం సూచించింది. సో ఇప్పటికే కనిగిరి నియోజకవర్గాన్ని ఆశిస్తూ టీడీపీలో చేరిన ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి నియోజకవర్గాన్ని ఆశించారు. దాదాపు కనిగిరి నియోజకవర్గం ఇవ్వడం దాదాపు ఖాయమనే అనుకున్న సమయంలో కనిగిరి నియోజకవర్గం నుంచి తిరిగి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే
కదిరి బాబురావుని నిలబెట్టడంతో పాటుగా అంటే ఈ మొత్తం వ్యవహారం అంతా దర్శి నియోజకవర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సిద్ధరాఘవరావుని ఒంగోలు పార్లమెంట్ కి పంపించాల్సి రావడంతో ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని భర్తీ చేసిన నేపథ్యంలో సిద్ధరాఘవరావుతో భర్తీ చేసిన నేపథ్యంలో ఉగ్ర నరసింహారెడ్డిని దర్శి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు సూచించారు. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కూడా ఎక్కువగా ఉండడంతో ఉగ్ర నరసింహారెడ్డి కనుక ఆ స్థానం నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చి ఉగ్ర నరసింహారెడ్డిని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా సూచించారు. అయితే దీనికి మాత్రం ఉగ్ర నరసింహారెడ్డి కొంత అలసబీదినట్టుగా తెలుస్తుంది. కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఆశించి వస్తే కనిగిరి నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు దర్శి నియోజకవర్గానికి వెళ్ళమని ఏ విధంగా చెబుతారు అనే అలక కూలినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అవసరమైతే తాను పోటీ చేయకుండా పోటీకి దూరంగా ఉంటాను, కనిగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపితే వాళ్ళకి సహకరించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నాను, కానీ దర్శించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయననే అభిప్రాయానికి ఉగ్ర నరసింహారెడ్డి వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరొక వైపు దర్శి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలి, ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి వీల్లేదంటూ దర్శికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు ఎవరైతే సిద్ధరాఘవరావు వంచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమరావతికి బయలుదేరుతున్నారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా వేరే వాళ్ళని నియమించాలి, బీసీ అభ్యర్థిని కావచ్చు, ఇతరత్ర వేరే బలమైన అభ్యర్థులను ఎవరినైనా నియమించుకోండి, కానీ దర్శి అసెంబ్లీ సెగ్మెంట్ కి మాత్రం మంత్రి సిద్ధరాఘవరావు అనే బరిలోకి దింపాలన్న డిమాండ్ తో అధినాయకత్వం మీద అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చేందుకు అమరావతికి దర్శి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం రంపచోడవరం వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే వంతల రాజేశ్వరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ టీడీపీ అధినాయకత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆమె అభ్యర్థిత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత రంపచోడవరం నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మొత్తంగా మండల పార్టీ అధ్యక్షులతో పాటు స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి కూడా ప్రజావేదిక వద్ద చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి అక్కడ నిర్ణయం ఏదన్నా మారుతుందా అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇక్కడ నుంచి ఫణీశ్వరమ్మ, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఫణీశ్వరమ్మ, అలాగే చిన్నం బాబు రమేష్, అలాగే సీతం శెట్టి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా అంటే కొన్ని చోట్ల అభ్యర్థులు ప్రకటించిన చోట్లయితే అసమ్మతులు అసంతృప్తులు కొంత ఎగసిపడుతున్న ఈ నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేసే దిశగా టీడీపీ అధినాయకత్వం కూడా కసరత్తులు చేస్తున్నప్పటికీ స్థానికంగా బలమైన ఒత్తిళ్లు రావడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిభ చంద్రశేఖర్, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి పరిటాల సునీత 2 టికెట్లు అడగడం జరిగింది. 2 ఇవ్వడం కుదరకపోతే తన కుమారుడికి టికెట్ ఇమ్మని కోరారు. అయితే ఎవరికి టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ? మీరు చెప్పినట్లుగానే రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల సునీతకు సంబంధించిన అభ్యర్థిత్వం దాదాపు ఖరారు చేసింది. అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారం మీద కూడా తన కుమారునికి పరిటాల శ్రీరామ్కి టికెట్ ఇవ్వాల్సిందిగా ఆమె ఒక ప్రతిపాదన అధిష్టానం ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళకే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతరత్ర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి 1-2 టికెట్లు ఇస్తున్నారు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలోనే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి 1 ఎంపీ స్థానం, మరొకటి తాడిపత్రి, అంటే 2 స్థానాలు ఇచ్చిన నేపథ్యంలో తమ కూడా అటువంటి అవకాశం కల్పించాలి. ప్రస్తుతానికి కళ్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరాయ్ చౌదరి మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన కూడా వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి కళ్యాణదుర్గం టికెట్ ని కనుక పరిటాల శ్రీరామ్కి ఇస్తే 2 టికెట్లతో గెలిచి మళ్ళీ తిరిగి అసెంబ్లీకి వస్తామన్న భరోసాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిటాల సునీత ఇచ్చారు. అయితే అక్కడ ఉన్న సమీకరణాలు కావచ్చు, అక్కడ ఉన్న ఒత్తిళ్ల వల్ల 2 టికెట్లు కేటాయించలేమన్న విషయాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్న తరువాత ఒకవేళ 2 టికెట్లు ఇవ్వడం సాధ్యం కాని నేపథ్యంలో రాప్తాడు నుంచి పరిటాల సునీత స్థానంలో పరిటాల శ్రీరామ్ అంటే తన స్థానంలో తన కుమారునికి అవకాశం కల్పించాల్సిందిగా చంద్రబాబు నాయుడిని కోరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా చేస్తున్న ప్రచారంలో కూడా తన కొడుకు పరిటాల శ్రీరామ్ను ఆశీర్వదించండి అంటూ పరిటాల సునీత ప్రకటనలు చేయడం, ప్రసంగించడం. సో ఇవన్నీ చూస్తా ఉంటే వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ దాదాపు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ అధినాయకత్వం ఈ విధంగా చూస్తుంది. ప్రస్తుతం కొంత 2019 సార్వత్రిక ఎన్నికలను బలంగా చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమైన అభ్యర్థులు, కీలకమైన వ్యక్తులు కనుక పక్కకు తప్పుకొని వారసులకు ఇవ్వాలనే వ్యవహారం కనుక తెర మీదకు తీసుకువస్తే అది అల్టిమేట్ గా పార్టీ మీద కావచ్చు, లేదా స్థానికంగా ఉండే పరిటాల సునీతికి ఉన్న ఇమేజ్ పరిటాల శ్రీరామ్కి లేకపోతే అది అల్టిమేట్ గా ఏ విధంగా ఉంటుంది? నేతలకు ఉన్న ఇమేజ్ వాళ్ళ వారసులకు లేకపోతే అది గెలుపు మీద ఏమన్నా ప్రభావం చూపుతుందా అన్న దిశగా కూడా ఆలోచన చేసిన తర్వాత ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.